ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్షమించండి, మై తెలుగు ఈజ్ నాట్ దాట్ వెరీ గుడ్. I'll try to put it in Telugu, but in case if I come in between with English, kindly adjust with it. And anyhow, my co-teachers, they are well versed with it, so I don't think so any problem, and I think all are educated here. So first of all, congratulations committee members అందరికీ కూడాను ఇలాంటి ఒక కార్యక్రమం నిర్వహించినందుకు. ఇక్కడికి మేము వచ్చి ఒక 6 సంవత్సరాలు అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈరోజు ఇక్కడికి విచ్చేసిన పెద్దలు చెప్పినట్టు ఇలాంటి ఈవెంట్ నేను కూడా ఎక్కడ చూడలేదు. మా కాలేజ్లో ఎన్నో ఈవెంట్స్ చేస్తాం కానీ, ఎన్నో ప్రోగ్రామ్స్, న్యూస్ పేపర్ చదువుతాం కానీ ఇలాంటి ఈవెంట్ చేయలేదు. సో ఈ ఆలోచన వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళందరికీ కూడాను చాలా సిస్టమేటిక్గా చేశారండి. ఒక పెద్ద ఆర్గనైజేషన్లో ప్రోగ్రామ్ ఎలాగవుతుందో అలా చేశారు. ఎక్కడ ఎటువంటి ఆటంకం రాకుండా చాలా సునాయాసంగా ప్రోగ్రాం మొత్తం జరిగింది. సో ఈరోజు గురువులకి మేము రోజంతా పరిగెడతామండి. మాకు ఇచ్చిన రివార్డ్ ఏంటంటే ఈ రకంగా మమ్మల్ని గుర్తిస్తే చాలు. చాలామందికి టీచింగ్ ప్రొఫెషన్ అంటే ఇంకేమీ ఉద్యోగం చేయలేదు కాబట్టి టీచింగ్ జాయిన్ అవుతారు అంటారు. అదిలో ఈ రోజుల్లో టీచర్స్ కూడా తగ్గిపోతున్నారండి. పిల్లలు చదువుకుంటున్నారు, ఏదో ఒక మంచి అవకాశం చూసుకుంటున్నారు. సో ముందుకు ఎలాగుంటుందో తెలీదు. మీ అందరితోటి ఒక విన్నపం, ఎంకరేజ్ చేయండి టీచర్స్ కన్నా. అదిను ఎవరైనా సరే టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు వాళ్ళు ఏ ప్రొఫెషన్లోనైనా రాణిస్తారండి. నాకు 16 సంవత్సరాలు టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది, 3 సంవత్సరాలు ఆఫీస్ ఎక్స్పీరియన్స్. టీచింగ్ ఎంత కష్టమో మీరు ఎటువంటి కంపెనీకి వెళ్ళండి, చాలా ఈజీగా చేస్తాం మనం. ప్రతి రకమైన స్కిల్స్ అన్నీను ఇంకా సమస్తం మంచి టెన్షన్ తోటి. పోనీ వెళ్ళి స్కూల్ అవర్స్ అంటారు, వర్కింగ్ అవర్స్ ఎంతో ఫుల్ టైం కాదు కదా అంటారు, కానీ ఇంటికి కూడా బోల్డ్ వర్క్ తెచ్చుకుంటామండి మేము ఎప్పుడూనూ. ఇంట్లో పని, టీచింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంగ్రాచులేట్ ఆల్ ద ఫీమేల్స్ హియర్ హూ హ్యావ్ టేకెన్ అప్ దిస్ ప్రొఫెషన్ అండ్ యూ ఆర్ డూయింగ్ వండర్ఫుల్లీ వెల్. ఒక్కసారి గట్టిగా చెప్పట్లు పట్టండి వాళ్ళకి. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన వారు డాక్టర్ రామకృష్ణరావు సార్ చాలా చక్కగా మన అందరినీ ఉద్దేశించి చెప్పారు. ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలి, మన పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలి, మన వనరులను ఎలా కాపాడుకోవాలి. ఒకసారి మళ్ళీ అతనికి హృదయపూర్వక ధన్యవాదములు. అలాగే సుబ్బారావు సార్ లయన్స్ క్లబ్ గురించి చెప్పారు, చారిటీ ఇంపార్టెన్స్ గురించి చెప్పారు. ఈ రోజుల్లోని అది తగ్గిపోతుందండి. సార్ అన్నట్టు ఒకప్పుడు మన పూర్వీకులు చేసినట్టు మనం చేయలేకపోతున్నాం. అయితే టైం లేదు లేదా ఏదో ఒకటి. సో ఇవన్నీ కూడాను మనం గుర్తుంచుకుందాం. అది కూడాను చాలా చక్కగా చెప్పారు. ఎవరికి చెప్పాలో వాళ్ళకే చెప్పారు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు రేపు మెసేజ్ని మేము ఇంకా ముందుకు తీసుకెళ్తామని. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఆర్గనైజర్స్, ప్రెసిడెంట్ గారు ఇంత మంచి స్పోక్స్ పర్సన్ అని నాకు తెలీదు. కంగ్రాచులేషన్స్ సార్. అలాగే ప్రతి ఒక్కరు ఆర్గనైజర్స్, ఇప్పుడు యాంకరింగ్ చేసిన వాళ్ళు, మీడియా వాళ్ళు, ప్రతిదినం చాలా చక్కగా చేశారు. మా అందరి తరఫున, మా టీచర్స్ కమ్యూనిటీ తరఫున వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.